హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం 31 జూలై మరియు 1 ఆగస్టు నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ గురించి చూద్దాము. ఐఎన్ఎస్ మచిలీపట్నం ప్రధానంగా క్రింది వాటిలో ఏ విధుల కోసం రూపొందించబడింది? ప్రీవియస్ క్లాస్లో ఐఎన్ఎస్ మచిలీపట్నం రీసెంట్గా అఫీషియల్గా లాంచ్ చేయబడింది అని మనము చెప్పుకున్నాము. ఫీల్డ్ ట్రయల్స్ తర్వాత దీనిని ఇండియన్ నేవీలోకి కమిషన్ చేయడం జరుగుతుంది. ఈ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ సుదూర వ్యూహాత్మక అణు నిరోధం అంటే న్యూక్లియర్ డిటరెన్స్ కోసం దీనిని రూపొందించారు అనేది. ఆప్షన్ బి ఉభయచర దాడి కార్యకలాపాలు అంటే యాంఫీబియస్ అసాల్ట్ ఆపరేషన్స్. ఆప్షన్ సి తక్కువ లోతు జలాల్లో జలంతర్గామి వ్యతిరేక యుద్ధం. ఆప్షన్ డి బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ. ఈ ఐఎన్ఎస్ మచిలీపట్నం మహే క్లాస్ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఈ మహే క్లాస్ సిరీస్లోని 8 వాటిలో ఈ ఐఎన్ఎస్ మచిలీపట్నం 7వది. దీనిని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ బిల్డ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ హిస్టారికల్ కోస్టల్ సిటీ అయిన మచిలీపట్నం పేరును దీనికి పెట్టడం జరిగింది. దీని యొక్క కీ స్పెసిఫికేషన్స్ అండ్ క్యాపబిలిటీస్ చూసాము. అలానే ఇందులోని స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ గురించి కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఐఎన్ఎస్ మచిలీపట్నం రాకతో భారతదేశంలోని తీర ప్రాంతానికి మరింత బలోపేతం చేకూరనుంది. ఎస్పెషల్లీ హై ట్రాఫిక్ మరియు రెస్ట్రిక్టెడ్ కోస్టల్ జోన్స్, చాలా నేరోగా తక్కువ లోతు జలాలు ఉన్న చోట హెవీ సబ్మెరైన్స్ అనేవి వెళ్ళవు. సో అలాంటి ప్లేసెస్లో కూడా ఈ కార్యకలాపాలను పర్యవేక్షించడం మరియు దాడులను త్రిప్పికొట్టడానికి ఈ ఐఎన్ఎస్ మచిలీపట్నం, ఐఎన్ఎస్ మాహే క్లాస్ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ మీన్స్ తక్కువ లోతు జలాలలో కూడా జలంతర్గామి వ్యతిరేక యుద్ధాన్ని కొనసాగించడానికి ఇవి సహాయపడతాయి. సో మన ఆన్సర్ ఏమవుతుంది అండి? సి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పిఎం కిసాన్ మరో 5 ఏళ్లు. ఇందుకోసం 3.15 లక్షల కోట్ల వ్యయం, 5,070 కోట్లతో పిఎం సూర్య సరోవర్ యోజన, చమురు గ్యాస్ ఉత్పత్తి పెంపునకు 84,000 కోట్లతో సముద్రమంథన్, కీలక పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర. ఈ ఆర్టికల్ రీసెంట్ క్యాబినెట్ మీటింగ్లోని కొన్ని కీలక పథకాలకు ఆమోదం ఇవ్వడంకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఇందులో మెయిన్ 4 ఇంపార్టెంట్ స్కీమ్స్ కవర్ చేయడం జరిగింది అండి. ఒకటి పిఎం కిసాన్, రెండవది సముద్రమంథన్, మూడవది పిఎం సూర్య సరోవర్ యోజన మరియు 4వది ఖేలో ఇండియాకి సంబంధించి. ఇందులో మొదటి పథకం పిఎం కిసాన్కి సంబంధించి పిఎం కిసాన్ పథకాన్ని 5 ఏళ్ల పాటు 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల పాటు పొడిగించడం జరిగింది. దీనికోసం సుమారు 3,15,614 కోట్ల రూపాయలను కేటాయించనున్నారు. ఈ పథకం డిసెంబర్ 1, 2018న ఎఫెక్టివ్గా లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రైతులకు 1 సంవత్సరం కాలంలో 3 ఇన్స్టాల్మెంట్స్ చొప్పున అంటే 2,000, 2,000, 2,000 చొప్పున మొత్తంగా 6,000 రూపాయలను అందించడం జరుగుతుంది. తద్వారా రైతులు తమ వ్యవసాయానికి అవసరమైన ఇన్పుట్స్ను కొనుగోలు చేయడంలో ఇవి సహాయపడతాయి. పిఎం కిసాన్ దీని యొక్క ఫుల్ అబ్రివేషన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పిఎం కిసాన్ మొత్తంగా రీసెంట్ ఇన్స్టాల్మెంట్లో 9.44 కోట్ల రైతులకు నిధులను విడుదల చేయడం జరిగింది. సో అంటే ఇంతమంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇక సెకండ్ వన్ పిఎం ఎస్ఎస్వై ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన. యాక్చువల్లీ ఈ స్కీమ్ నేమ్ని చూసి కొంతవరకు మనం గెస్ చేయవచ్చు. సూర్య అంటే ఇది జనరల్గా సోలార్ ఎనర్జీకి సంబంధించి అయి ఉండవచ్చు. ఓకే ఫైన్. సరోవర్ అంటే ఇది నీటికి సంబంధించి చెరువులు, సరస్సులు ఇలాంటి వాటిని మనము సరోవర్ అంటాము. సో ఇప్పుడు నీటికి సంబంధించి సోలార్ ఎనర్జీ ఏ విధంగా వస్తుంది? నీటి మీద సౌర ఫలకాలను ఏర్పాటు చేయగలిగితే సోలార్ ఎనర్జీని మనము ప్రొడ్యూస్ చేయగలిగే అవకాశం ఉంటుంది. సో దీనికోసమే ఇప్పుడు ఈ కొత్త పథకాన్ని కేబినెట్ ప్రకటించింది.
ఈ పథకం కోసం సుమారు 5,070 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ PMSSY స్కీమ్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. దీని యొక్క మేజర్ ఫోకస్ లక్ష్యం ఏంటండి? ఫ్లోటింగ్ సోలార్ PV అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. అంటే నీటి మీద తేలియాడే సోలార్ PV ప్యానెల్స్ని మనము ఏర్పాటు చేసి సోలార్ ఎనర్జీని హార్నెస్ చేయడం. టార్గెట్ కెపాసిటీ 5 గిగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం దీని యొక్క ప్రధాన టార్గెట్గా చూడవచ్చు. ప్రాజెక్ట్ డ్యూరేషన్ 5 సంవత్సరాల పాటు ఇది ఇంప్లిమెంట్లో ఉంటుంది. ఈ స్కీమ్లో భాగంగా ప్రాజెక్టు డెవలపర్స్కి 1 కోటి రూపాయల వరకు పర్ మెగావాట్, అంటే వాళ్ళు ఎన్ని మెగావాట్స్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తే 1 మెగావాట్కి 1 కోటి రూపాయల చొప్పున ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రీ ఫీజిబిలిటీ సపోర్ట్, అంటే ముందుగా నీటి ఉపరితలం మీద వీటిని ఏర్పాటు చేస్తాం కాబట్టి ఆ ప్రాంతంలో నీటి మీద తేలియాడే ఫ్లోటింగ్ వోల్టాయిక్ సెల్స్ని ఏర్పాటు చేయడానికి అనుకూలమా కాదా, ఫ్లోటింగ్ పీవీస్ని ఏర్పాటు చేయొచ్చా లేదా అనేది స్టడీ చేయడం కోసం లైక్ బ్యాథిమెట్రీ, హైడ్రోగ్రఫీ మరియు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వేలను నిర్వహించడం కోసం ప్రాజెక్టుకు ముందుగా 50 లక్షల రూపాయల ప్రీ ఫీజిబిలిటీ సపోర్ట్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది. అలానే పీక్ అవర్ డిమాండ్స్ని మ్యాచ్ చేయడం కోసం 2 అవర్స్ మినిమం స్టోరేజ్ కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్ కూడా ఇందులో ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. ఈ స్టోరేజ్ కెపాసిటీతో పాటు గ్రిడ్ కనెక్షన్కి ఈ ప్రాజెక్ట్ను కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సప్లై చైన్స్ని మరింత స్ట్రెంథెన్ చేసి పీక్ అవర్ డిమాండ్స్ని కూడా మ్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే డే టైంలో బ్యాటరీ సిస్టమ్స్లో ఈ సోలార్ ఎనర్జీని స్టోర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సర్ప్లస్ ఏమైనా ఉంటే గ్రిడ్కి పంపిస్తారు. అండ్ దెన్ పీక్ ఈవినింగ్స్ మరియు నైట్ టైమ్స్లో గ్రిడ్ అనుసంధానిత వ్యవస్థ ద్వారా ఎనర్జీని సప్లై చేయడం జరుగుతుంది. అయితే ఈ ఫ్లోటింగ్ PV ప్రాజెక్ట్స్ వలన అడ్వాంటేజ్ ఏంటండి? నీటి మీద తేలియాడే ఈ సోలార్ ప్లాంట్స్ని ఎందుకు ఏర్పాటు చేయాలి? మెయిన్ జీరో ల్యాండ్ ప్రెజర్, ఇది నీటి మీద మనము ఏర్పాటు చేస్తాం కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ వంటివి అవసరం ఉండదు. సో దీనిలో లీగల్ కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అలానే నీటి మీద ఈ తేలియాడే PV ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం వలన ఎవాపరేషన్ని అరికట్టగలుగుతాము. ఎక్కువ నీరు ఎవాపరేట్ అవ్వకుండా మనము కన్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. అలానే ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్స్ కారణంగా సుమారు 10 మిలియన్ టన్నుల కార్బన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ జాబ్ క్రియేషన్ కూడా చూస్తే 17,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఈ ప్రాజెక్టు ద్వారా లభించే అవకాశం ఉంది. అండ్ గ్రిడ్ రిలయబిలిటీ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము. దీనిని గ్రిడ్ కనెక్షన్కి అనుసంధానించడం వలన ఈవినింగ్ మరియు నైట్ రాత్రిపూట కూడా ఎటువంటి అంతరాయం లేకుండా ఎనర్జీని మనము సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎందుకు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అంటే ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో దేశవ్యాప్తంగా జల వనరులపై సౌర ఫలకాలతో 102 గిగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తిని చేయవచ్చు అని కేంద్రం గుర్తించింది. ఇందులో తెలంగాణ 10.72 గిగావాట్లు కలిగి ఉండగా ఆంధ్రప్రదేశ్ 1.46 గిగావాట్ల వరకు ఉంటుంది అని అంచనా. అందువల్లనే ఇప్పుడు ప్రాథమికంగా 5 గిగావాట్లతో లాంచ్ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో దీనిని మరింత ఎన్హాన్స్ చేసే అవకాశం ఉంది. ఇక థర్డ్ స్కీమ్ ఖేలో ఇండియాకి సంబంధించి భారతదేశంలో క్రీడా సామర్థ్యాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఈ ఖేలో ఇండియా పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీనిని మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తూ 29,054 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రీవియస్ అలొకేషన్తో కంపేర్ చేస్తే ఈ కేటాయింపులు 8 రెట్లు అధికంగా మనం చూడవచ్చు. దీనికి అదనంగా నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ జాతీయ క్రీడా ఫెడరేషన్ స్కీమ్ కింద 7,387 కోట్లను కేటాయించారు. టోటల్ అవుట్లే ఫర్ స్పోర్ట్స్ మనం చూస్తే 36,441 కోట్లను కేటాయించారు. భారతదేశం యొక్క నేషనల్ స్పోర్ట్స్ పాలసీ ఖేలో భారత్ నీతి 2025 మరియు జాతీయ విద్యా విధానంలోని క్రీడలకు ఇచ్చిన ప్రాముఖ్యత ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఈ కేటాయింపులు చేపట్టడం జరిగింది. గ్రాస్ రూట్ లెవెల్లో రిమోట్ ఏరియాస్ వరకు కూడా టాలెంట్ హంటింగ్ కోసము ఎక్కడైతే
ప్రతిభావంతులు ఉన్నారో వారిని గుర్తించడం కోసం వారికి మెరుగైన శిక్షణను ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ క్రీడా పాటవాన్ని చాటి చెప్పడం కోసం ఈ ఖేలో ఇండియా పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇక 4వ పథకం సముద్ర మంథన్. సముద్ర మంథన్లో భాగంగా ఆఫ్ షోర్ సీస్మిక్ డేటా సేకరణ కోసం 28,500 కోట్లు మరియు ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ను వేగవంతం చేసేందుకు 43,200 కోట్లు ఖర్చు చేయనున్నారు. మౌలిక వసతుల ఆధారిత ఉత్పత్తి కోసం 10,000 కోట్లు, ఆయిల్ అండ్ గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ జోన్ కోసం 2,000 కోట్లు కేటాయించారు. సముద్ర తీర ప్రాంతాలలో సీస్మిక్ డేటా, ఎప్పుడైతే ఈ సీస్మిక్ డేటాను మనం అంచనా వేస్తామో ఎక్కడ మనకి ఈ చమురు నిల్వలు ఉన్నాయనేది ఒక అంచనాకు రావడం జరుగుతుంది. అలానే ఎక్స్ప్లోరేషన్, ఈ డేటా ఆధారంగా వారి నిల్వలను ఎక్స్ప్లోర్ చేయడం కోసము ఈ కేటాయింపులు చూడవచ్చు. అలానే మౌలిక వసతుల ఆధారిత ఉత్పత్తి కోసం కూడా 10,000 కోట్లను కేటాయించారు. మొత్తంగా ఈ సముద్ర మంథన్లో భాగంగా 1 బిలియన్ టన్నుల నుంచి 1.6 బిలియన్ టన్నుల ఇంధనానికి సమానమైన హైడ్రోకార్బన్ రిజర్వులు వెలికి తీయాలి అనేది లక్ష్యం. సో చమురు నిక్షేపాలు ఎక్కడో ఉన్నాయనేది వెతకడం కోసం ఈ సముద్ర మంథన్ కార్యక్రమంలో కేటాయింపులు చేపట్టారు. సో ఇవి ఇటీవల లేటెస్ట్ కేబినెట్ మీటింగ్లో తీసుకున్న కొన్ని కీలక పథకాలకు సంబంధించిన నిర్ణయాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయండి. ఒకటి పిఎం కిసాన్, రెండవది ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, మూడవది సముద్ర మంథన్, నాలుగవది ఖేలో ఇండియా. ఈ 4 స్కీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నాన్ కోల్ మైనింగ్ ప్రాజెక్టులకు ఇక రాష్ట్రాల పరిధిలోనే అనుమతులు, కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్ జారీ. అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ని మరింత డీసెంట్రలైజ్ చేయడం కోసం కేంద్రం ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ని జారీ చేసింది. ఇందులో అభ్యంతరాలకు కొంత సమయం ఇచ్చి ఫైనల్ నోటిఫికేషన్ని విడుదల చేస్తారు. అయితే అసలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఏ విధంగా చేస్తారు అనేది చూద్దాము. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ తర్వాత ఒక ప్రాజెక్టు యొక్క ల్యాండ్ సైజ్ మరియు అది పర్యావరణం మీద చూపించే ప్రభావం వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని ఆ ప్రాజెక్టులను 2గా కేటగరైజ్ చేయడం జరిగింది. ఒకటి కేటగిరీ ఏ ప్రాజెక్ట్స్, రెండవది కేటగిరీ బి ప్రాజెక్ట్స్. ఒక ప్రాజెక్టు ల్యాండ్ చాలా ఎక్కువ అవసరం అవుతుంది, అలానే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ చాలా అధికంగా ఉంటుంది. అటువంటి ప్రాజెక్టులను సెంట్రల్ గవర్నమెంట్ కేటగిరీ ఏ ప్రాజెక్టుల కింద అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, మేజర్ పోర్ట్స్ కావచ్చు. ఇలాంటి హ్యూజ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసే ప్రాజెక్టులకు కేంద్రం మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కేటగిరీ ఏ ప్రాజెక్టులకు సంబంధించి. ఇక తక్కువ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ల్యాండ్ సైజ్ కూడా తక్కువ ఉండే ప్రాజెక్టులను స్టేట్ గవర్నమెంట్ అనుమతినిస్తే సరిపోతుంది. ఇవి కేటగిరీ బి ప్రాజెక్టులకు సంబంధించి. ఈ కేటగిరీ బి ప్రాజెక్టులను ఫర్దర్గా అగైన్ 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. ఒకటి B1, రెండవది B2 కేటగిరీస్. ఇందులో కేటగిరీ B1 ప్రాజెక్టులకు ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అధ్యయనం నిర్వహించాల్సి ఉంటుంది. కొన్ని పారామీటర్స్ ఆధారంగా ఈ ప్రాజెక్టు వలన పర్యావరణం మీద పడే ప్రభావం ఎంత అనేది తెలుసుకోవడానికి ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది నిర్వహిస్తారు. కేటగిరీ ఏ ప్రాజెక్టులకి ప్రతిదీ ఖచ్చితంగా నిర్వహించాలి. బిలో కేటగిరీ B1కి నిర్వహించాల్సి ఉంటుంది, B2కి ఎగ్జంప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది అవసరం ఉండదు. అంటే లైక్ లోకలైజ్డ్ ఇండస్ట్రీస్, స్మాల్ బిల్డింగ్స్ ఇలాంటి వాటికి పర్యావరణ అనుమతుల కోసం ఈ కేటగిరీ B2 ప్రాజెక్టులలో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అధ్యయనం అయితే అవసరం ఉండదు. ఇక కేటగిరీ ఏ ప్రాజెక్టులలోకి ఏమొస్తాయి, బి ప్రాజెక్టులలోకి ఏమొస్తాయి అనేది మనం చూస్తే నాన్ కోల్ మైనింగ్ అంటే బొగ్గేతర ఇతర మైనింగ్ ఆపరేషన్స్కి సంబంధించి, అంటే మేజర్ మినరల్స్ వీటి త్రవ్వకాల కోసం 250 హెక్టార్ల పరిధి వరకు స్టేట్ గవర్నమెంట్ అనుమతులను ఇవ్వచ్చు. మోర్ దాన్ 250 హెక్టార్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులను తీసుకోవాల్సి ఉంటుంది. అంటే బిలో 250 హెక్టార్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం, అబౌవ్ 250 హెక్టార్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతులు ఇస్తూ ఉన్నాయి. దీనిని మార్చడం కోసమే ఇప్పుడు కేంద్రం ఒక ముసాయిదాను తీసుకురావడం జరిగింది. రాష్ట్రాలకి ఉన్న అధికారాన్ని 250 హెక్టార్ల నుండి 500 హెక్టార్ల వరకు పెంచాలి అని నిర్ణయం తీసుకుంది.
దీనికోసం పర్యావరణ ప్రభావ మదింపు నోటిఫికేషన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2006కు సవరణలు ప్రతిపాదిస్తూ గురువారం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది అమలులోకి వస్తే రాష్ట్ర నిపుణుల మదింపు కమిటీలు 500 హెక్టార్ల వరకు ఉన్న నాన్ మైనింగ్ ప్రాజెక్టులను పరిశీలించి అనుమతులపై నిర్ణయం తీసుకుంటాయి. ఇక కోల్ ప్రాజెక్టుల విషయానికి వస్తే రాష్ట్రాలకు 500 హెక్టార్ల పరిధి వరకు నిర్ణయం తీసుకునే అనుమతులనిచ్చే అవకాశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ మోర్ దాన్ 500 హెక్టార్స్ అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతులిస్తుంది. ఇక మైనర్ మినరల్స్ లైక్ శాండ్ కావచ్చు, గ్రావెల్ కావచ్చు, ఇటువంటి వాటి త్రవ్వకాల కోసం ఏ సైజు పరిమాణమైనా కూడా స్టేట్ గవర్నమెంట్ అనుమతులను ఇవ్వచ్చు. అయితే ఆస్బెస్టాస్ మైనింగ్కి మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతినిచ్చే అధికారం లేదు. ఎందుకంటే ఆస్బెస్టాస్ మైనింగ్ అనేది ఎక్స్ట్రీమ్ హెల్త్ మరియు ఎన్విరాన్మెంటల్ హజార్డ్ని కలిగిస్తుంది. దీని వలన ఆరోగ్య మరియు పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. అందువలనే ఈ ఆస్బెస్టాస్ మైనింగ్కి మాత్రం ఖచ్చితంగా కేంద్రం నుంచే అనుమతులు పొందాల్సి ఉంటుంది. సో ఇది నాన్ కోల్ మైనింగ్ ప్రాజెక్టులకు సంబంధించి రీసెంట్ రివైజ్డ్ నోటిఫికేషన్. ఇందులో ఇది ఫైనల్ అయితే నాన్ కోల్ మైనింగ్ ప్రాజెక్టులకి కూడా కోల్ మైనింగ్ ప్రాజెక్టుల వలె 500 హెక్టార్ల వరకు రాష్ట్రాలు అనుమతినిస్తే సరిపోతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తీవ్ర చలిలోనూ చెక్కు చెదరని డీజిల్. ఈ ఆర్టికల్ ఇటీవల ఇండియన్ ఆర్మీ మరియు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL ఆవిష్కరించిన ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ను వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. -42 డిగ్రీల సెల్సియస్ శీతల ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగల ప్రత్యేక డీజిల్ను ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ ఆవిష్కరించారు. ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్గా దీనికి నామకరణం చేశారు. ఈ డీజిల్ వాడకం వలన అసాధారణ వాతావరణ పరిస్థితులలోనూ సైనిక రవాణా, పోరాట సన్నద్ధత మెరుగుపడతాయని తెలిపారు. BS6 ప్రమాణాలు IS 1460-2025 నిర్దేశాలకు అనుగుణంగా ఇది రూపొందింది. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే కంపాటబిలిటీ. ప్రస్తుతం సైన్యం వినియోగిస్తున్న వాహనాలనే ఇంజిన్లో ఎటువంటి మార్పులు చేయక్కర్లేకుండా ఈ ఇంధనాన్ని వినియోగించవచ్చు. ఈ ప్రత్యేక డీజిల్ను భారత సైన్యం మరియు చమురు మార్కెటింగ్ కంపెనీలు సంయుక్తంగా రూపొందించాయి. పర్వత ప్రాంతాలు, తీవ్ర శీతల వాతావరణ ప్రదేశాలలో పౌరులకి కూడా ఇది ఉపయోగపడుతుంది అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. జనరల్గా నార్మల్ డీజిల్ అయితే -6 డిగ్రీల నుంచి -10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు గడ్డకట్టే అవకాశం ఉంటుంది. ఇది -42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా గడ్డకట్టకుండా ఆపరేషన్స్లో సహాయపడుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. యాంటీ ఫ్రీజింగ్ ఫార్ములేషన్ ఇందులో ప్రధానంగా చూడవచ్చు. అతి శీతల వాతావరణంలో రెగ్యులర్గా యూజ్ చేసే కన్వెన్షనల్ డీజిల్ చాలా గట్టి పడిపోయి క్లాగ్ అయిపోతుంది. దీనివలన వాహనాలు మొరాయిస్తాయి, ముందుకి కదలవు. ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ ఈ వ్యాక్సింగ్, మందంగా అయిపోవడం, జల్లింగ్ వంటి లక్షణాలను అరికట్టి ఇది -42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా ఉపయోగకరంగా ఉండే డీజిల్ లాగా పనిచేస్తుంది. దీనికి ఎటువంటి ఇంజిన్ మోడిఫికేషన్స్ అవసరం లేదు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫ్లీట్నే వినియోగించుకోవచ్చు. మధ్యప్రదేశ్లోని BPCL బీనా రిఫైనరీలో దీనిని ఫార్ములేట్ చేయడం జరిగింది. తదుపరి దీనిని పంజాబ్లోని బతిండా స్ట్రాటజిక్ స్టోరేజ్కి పంపిస్తారు. ఇక్కడి నుండి ఫార్వర్డ్ లొకేషన్స్కి మనము ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ని సరఫరా చేయడం జరుగుతుంది. దీనివలన అడ్వాంటేజెస్ ఏంటంటే ఎన్హాన్స్డ్ రెడీనెస్. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వాతావరణంలోనైనా మన దళాలు మిలిటరీ ఆపరేషన్స్కి సంసిద్ధంగా ఉంటాయి. గతంలో సాంప్రదాయ డీజిల్ని వినియోగిస్తున్నప్పుడు ముందుగా ఇంజిన్ని మాన్యువల్గా హీట్ చేయడం ద్వారా డీక్లాగ్ చేసి తదుపరి చర్యలు చేపట్టేవారు. అయితే దానివలన సమయం వృధా అయ్యేది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ వలన ఈ అవసరం ఉండదు. తద్వారా మనకి క్రూషియల్ టైం అనేది మిగులుతుంది. అదేవిధంగా హై ఆల్టిట్యూడ్ మొబిలిటీ, ఎత్తైన ప్రాంతాలకు చేరడానికి కూడా ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ సహాయపడుతుంది. తద్వారా
మన భద్రతా దళాలను అత్యంత వ్యూహాత్మక ప్రదేశాలలో మోహరించడానికి అవకాశం ఏర్పడుతుంది. అలానే సివిలియన్ అప్లికేషన్, పౌరులకి కూడా ఈ ఎక్స్ట్రీమ్ వెదర్స్ని ఎదుర్కొనే సాధారణ పౌరులకి కూడా ఈ డీజిల్ వలన చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ అనేది భారత సైన్యానికి అనేక విధాలుగా సహాయపడుతుంది. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు. ఈ ఆర్టికల్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రారంభించనున్నారు. ఆ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకతలను మనం చూస్తే సుమారు 5,641 కోట్లతో అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే పూర్తిగా అంతకుముందు ఏ విధమైన ఈ ప్రాజెక్టు లేకుండా ఎక్స్పాండెడ్ ప్రాజెక్ట్ కాదు, ఇది పూర్తిగా నూతనంగా నిర్మించబడిన ప్రాజెక్ట్. ఇది మొట్టమొదటి సమగ్ర సివిల్ ఏవియేషన్ హబ్, అంటే అనేక రకాలుగా ఇంటిగ్రేటెడ్ సివిల్ ఏవియేషన్ హబ్. ఇందులో ప్యాసింజర్ ఫ్లైట్స్ ఉంటాయి, కార్గో సర్వీసెస్ ఉంటాయి, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది, డొమెస్టిక్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ ఇందులో ఉంటాయి. సో ఈ విధంగా ఒక ఇంటిగ్రేటెడ్ సివిల్ ఏవియేషన్ హబ్గా దీనిని మనం చూడవచ్చు. ప్రస్తుతం 60 లక్షల ప్రయాణికులు పర్ యానం, ఒక సంవత్సరానికి ప్రయాణించగలిగే సామర్థ్యం కలిగి ఉంది. భవిష్యత్తులో 4 కోట్లకు విస్తరించడానికి ప్రణాళికలు చేపడుతున్నారు. అలానే కార్గో సామర్థ్యం 25,000 మెట్రిక్ టన్స్ సామర్థ్యం కలిగి ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు ఉదయం దీనిని ఆవిష్కరిస్తున్నారు. సేలియంట్ ఫీచర్స్ మనం చూస్తే ఫేజ్ 1 కెపాసిటీ ఇప్పుడే చెప్పుకున్నాము 6 మిలియన్లు, అంటే 60 లక్షల ప్యాసింజర్స్ పర్ యానం. దీనిని 40 మిలియన్లు, 4 కోట్ల వరకు విస్తరించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ విమానాశ్రయం 3,800 మీటర్ కోడ్ 4E రన్వేను కలిగి ఉంది. అంటే దీని డైమెన్షన్స్ 3,800 మీటర్లు ఇంటూ 45 మీటర్స్ విడ్త్ని కలిగి ఉంది. ఇది అత్యాధునిక విమానాలు లైక్ బోయింగ్ 777, బోయింగ్ 787, ఎయిర్ బస్ A350 వంటి అత్యాధునిక విమానాలకు కూడా కంపాటబిలిటీ కలిగి ఉంటుంది. దీని యొక్క కార్గో సామర్థ్యం 25,000 మెట్రిక్ టన్నులు. దీనిని భవిష్యత్తులో 2,81,000 మెట్రిక్ టన్నులకు విస్తరించడానికి సన్నాహాలు చేపట్టారు. అలానే డిజి యాత్ర ద్వారా ప్రయాణికులకు స్మార్ట్ అండ్ కాంటాక్ట్లెస్ ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్ కల్పించడానికి, చాలా త్వరితగతిన చెక్ ఇన్ వంటివి కల్పించడానికి ఈ డిజి యాత్ర సహాయపడుతుంది. ఈ ఫీచర్స్ కూడా ఈ నూతన విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. అండ్ ఇది ఎకో ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. 5 మెగావాట్ సోలార్ పవర్ మరియు 100% వాటర్ రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని ప్రత్యేకత. ఈ ఇంటిగ్రేటెడ్ సివిల్ ఏవియేషన్ హబ్ ద్వారా సుమారు 1.8 లక్షల డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ జాబ్స్ని ఈ ప్రాంతంలో జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఏవియేషన్ సర్వీసెస్లో స్కిల్స్ని పెంపొందించడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి సంవత్సరం 1000 మంది నిపుణులను తయారు చేయడానికి అవకాశం అందిస్తుంది. సో ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన సేలియంట్ ఫీచర్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆ రాజు క్షమాభిక్ష, ఓ కోర్టు తీర్పు, చెదిరిపోయిన సరిహద్దు. ఈ ఆర్టికల్ ఇటీవల మొరాకో నుంచి పెద్ద ఎత్తున శరణార్థులు స్పెయిన్లోకి చొరబడడంకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. జనరల్గా 2 దేశాల మధ్య సరిహద్దు ప్రాంతం అంటే చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి మరియు అటువైపు ఇటువైపు రాకపోకలు చాలా నిషిద్ధంగా ఉంటాయి. సరి అయిన ప్రక్రియలో పూర్తి డాక్యుమెంటేషన్స్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత మాత్రమే ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే యూరోపియన్ కాంటినెంట్లో దీనిని కొంత భిన్నంగా మనం చూడవచ్చు అండి. యూరోపియన్ దేశాల మధ్య చాలా వరకు పీస్ఫుల్ బార్డర్సే ఉంటాయి అండ్ చాలా వరకు ఇవి నార్మల్గా ఎటువంటి కంచె వంటి నిర్మాణాలు లేకుండా ఉంటాయి. అయితే ఇక్కడ మనము చూడాల్సింది ఆఫ్రికా దేశమైన మొరాకో మరియు యూరోపియన్ దేశమైన స్పెయిన్ మధ్య జరుగుతున్న ఒక వివాదం. ఇందులోని ఒక బార్డర్ ఐలాండ్ సియోటా. ఈ సియోటా అనేది ఈ 2 దేశాల మధ్య ఉన్న ఒక
ఐలాండ్. ఇది మొరాకోకి అత్యంత సమీపంగా ఉంటుంది, బట్ ఇది స్పెయిన్ అధీనంలో ఉంటుంది. జిబ్రాల్టర్ జలసంధికి అతి సమీపంలో ఉన్న ఈ ద్వీపాన్ని 1580ల నుంచి కూడా స్పెయిన్ నియంత్రణలోనే ఉంది. మొరాకో మాత్రం దీనిని ఇప్పటికీ స్పెయిన్ అధీనంలో ఉంది అని అధికారికంగా గుర్తించలేదు. అందువలనే ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇరు దేశాలు కూడా ఈ ద్వీపం మీద క్లెయిమ్స్ని చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల జూలై 30వ తేదీన మొరాకో రాజు పట్టాభిషేకం సందర్భంగా మొరాకోలోని వేల మంది చిన్న చిన్న నేరాలు చేసిన ఖైదీలకు జైలు శిక్షను రద్దు చేసి వారిని విడిచిపెట్టడం జరిగింది. అయితే ఇలా విడిచిపెట్టిన వాళ్ళు ఈ సయోటా ద్వీపం ద్వారా మొరాకో నుంచి వెళ్ళిపోయి స్పెయిన్లో చొరబడుతున్నారు అనేది ఆరోపణలు. అలానే ఈ వలసదారులను మొరాకో అధికారులే వాహనాల్లో తీసుకువచ్చి సరిహద్దుల్లో వదిలేస్తున్నట్లు కూడా కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 60,000 మంది ఇటువంటి వలసదారులు స్పెయిన్లోని సెయూటా నగరంలోకి చొరబడినట్లు అధికారులు తెలుపుతున్నారు. వీరిలో ఎక్కువ మంది సముద్రాన్ని ఈదుకుంటూ వచ్చిన వారేనని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? వారందరినీ గుర్తించి వెనక్కి పంపించేయచ్చు కదా అంటే, ఇటీవల స్పెయిన్ కోర్టు ఒక కీలక తీర్పుని ఇచ్చింది. స్పెయిన్ సుప్రీంకోర్టు సముద్రాన్ని ఈదుకుంటూ దేశంలోకి ప్రవేశించిన వారిని సరి అయిన ప్రక్రియ లేకుండా తక్షణమే వెనక్కి పంపించొద్దు అని ఆదేశాలు జారీ చేసింది. అయితే భూమార్గంలో సరిహద్దు కంచెను దాటి వచ్చే వారికి ఈ తీర్పు వర్తించదు. అందువలనే ఎక్కువ మంది సముద్రాన్ని ఈదుకుంటూ ఈ సయోటా ద్వీపం ద్వారా స్పెయిన్లోకి ప్రవేశిస్తున్నారు. దీంతో స్పెయిన్లోకి అక్రమ వలసలు అధికంగా పెరుగుతున్నాయి. ఇది ఇప్పుడు చాలా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. స్పెయిన్ ప్రజలు దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. భారత జట్టు టెస్టులో 10 ఏళ్ల పాటు ప్రధాన బ్యాటర్లలో ఒకరిగా కొనసాగిన అజింక్య రహానే 2026 జూలై 30న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఐపీఎల్ నుంచి కూడా అంటే అన్ని ఫార్మాట్స్ నుంచి వైదొలుగుతున్నట్లు అజింక్య రహానే ప్రకటించడం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ మచిలీపట్నం గురించి ఆల్రెడీ మనము చెప్పుకున్నాము ప్రీవియస్ క్లాస్లోను. ఈరోజు క్వశ్చన్ డిస్కస్ చేస్తూ కూడా డీటెయిల్స్ మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ వన్, కామన్వెల్త్ క్రీడలలో జూలై 30న భారత్ ఖాతాలో 1 స్వర్ణం 2 రజత పథకాలు గెలుచుకోవడం జరిగింది. పారా పురుషుల 100 మీటర్లు T47 పరుగులో దిలీప్ మహాదు గావిత్ స్వర్ణం చేజిక్కించుకున్నారు. ఇదే విభాగంలో మరో భారత అథ్లెట్ మహమ్మద్ బసిల్ కూడా రజత పథకం గెలుచుకోవడం విశేషం. అంటే స్వర్ణం, గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ రెండూ కూడా భారతదేశమే సొంతం చేసుకుంది. ఇక లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ వరుసగా 2 కామన్వెల్త్ క్రీడల్లో కూడా పథకాలు గెలుచుకున్న తొలి భారత అథ్లెట్గా రికార్డు సృష్టించారు. రీసెంట్గా అతను సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. అండ్ లేటెస్ట్ ర్యాంకింగ్స్ని మనం చూస్తే 5 గోల్డ్ మెడల్స్తో భారతదేశం 10వ స్థానంలో నిలిచింది. అండ్ రీసెంట్గా జూడోలో 2 స్వర్ణాలు భారతదేశం చేజిక్కించుకుంది. ఇవి ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ ఆధ్వర్యంలోని ప్రాంతీయ సహకార ఒప్పందంకి సంబంధించి 2026కు ఇటీవల ఏ దేశం అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది? ఆన్సర్ భారత్. ఇలాంటివి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏజెన్సీస్కి సంబంధించి అడిగే అవకాశం ఉంటుంది. ఈ RCA రీజనల్ కోఆపరేటివ్ అగ్రిమెంట్కి సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటండి? ఈ మెంబర్ దేశాలలో న్యూక్లియర్ సైన్స్ మరియు టెక్నాలజీని ప్రమోట్ చేయడం, కోఆర్డినేట్ చేయడం మరియు ఇంప్లిమెంట్ చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. 1972లో ఇది అమలులోకి వచ్చింది. నెక్స్ట్ వన్ చూడండి. ఆసియా ఉత్పాదక సంస్థ పాలక మండలి సమావేశాన్ని ఇటీవల ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తొలి వాణిజ్య గణాంకాల ప్రకారం 2026 ఫిబ్రవరి నాటికి భారత్ ఏ దేశాన్ని అధిగమించి బంగ్లాదేశ్కు 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది? ఆన్సర్ అమెరికాను అధిగమించి భారత్ బంగ్లాదేశ్కు 2nd లార్జెస్ట్ పార్ట్నర్గా ఉంది. అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా కొనసాగుతుంది. ఇవి ఈరోజు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో కేంద్ర కేబినెట్ మీటింగ్లోని
లేటెస్ట్ న్యూ స్కీమ్స్ మరియు కొత్త డెవలప్మెంట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తూ ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.